హలో బ్యూటిఫుల్ పీపుల్. ఇప్పుడు మేము అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. ఇది పుప్పాలు కూడా మణికొండ దగ్గర ఉంది హైదరాబాద్లో. అంటే ఈ టెంపుల్ గురించి చాలా విన్నాను నేను. అంటే ఆ టెంపుల్ యొక్క విశిష్టత గురించి కానీ చాలా విన్నాను. అందుకని ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాం కానీ కుదరలేదు. ఫైనల్గా ఈరోజు కుదిరింది. సో ఆ టెంపుల్ తాలూకు విశిష్టత విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో పంచుకోబోతున్నాను. దయచేసి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. స్టే ట్యూన్ టు యశ్వంత్ థియేటర్. ఈరోజు మేము పుప్పాలగూడలో ఉన్న అనంత పద్మనాభ స్వామి టెంపుల్ని సందర్శించాము. ప్రకృతి సౌందర్యంతో ప్రశాంత వాతావరణంలో మనసుకి ఎంతో ఆహ్లాదం కలిగించే ఆలయం భక్తులకు ప్రత్యేకమైన అనుభూతినిస్తుంది. హరే కృష్ణ. ఫైనల్లీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వచ్చాము. ఆ భలే ఉంది, కొండ మీద ప్రశాంతంగా, అసలు ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఈ ఆలయం నుంచి కనిపించే చాలా బాగున్నాయి. అంటే సిటీకి దూరంగా కొంచెం సేపు భక్తి మరియు ప్రశాంతత అనుభవించాలనుకునే వారికి ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఈ కొండ రాళ్ళు ఉన్నాయి కదా, వీటిని కాజాగూడ హిల్స్ అని అంటారు. వీటికి 250 కోట్ల సంవత్సరాల చరిత్ర ఉందని చెప్తారు అందరూ. 1951 ఆ టైంలో మావతార్ మెహర్ బాబా గారు ఇక్కడికి వచ్చి స్టే చేసినట్టు ఇక్కడ రాస్తుంది. ఇక మెహర్ బాబా గారి గురించి చెప్పాలంటే మౌనంతోనే సందేశాన్ని ప్రపంచానికి పంచిన మహా ఆధ్యాత్మికవేత్త. శ్రీ మహావిష్ణుమూర్తి దశావతారాలు కూడా ఇక్కడ ఈ కొండరాళ్ళలో మనకి దర్శనమిస్తాయి. ఇప్పుడు ఆలయానికి వచ్చాము. ఈ ఆలయానికి 800 సంవత్సరాల చరిత్ర ఉన్నట్టు చెప్తున్నారు. కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి. టెంపుల్ బాగా డెవలప్ చేస్తున్నారు. ఇదే స్వామివారి ఉండే ప్రదేశము. లోపల స్వామివారు ఇలా ఉంటారు. ఇది అన్నదాన ప్రదేశము. మేము వచ్చినప్పుడు ఇది ఓపెన్ చేసలేదు. పక్కనే గోశాల కూడా ఉంది. గోశాల చాలా బాగుందండి. మీకు గోశాల మొత్తం చూపిస్తున్నాను చూడండి. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 to 11, మళ్ళీ ఈవినింగ్ 6 to 8 వరకు. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు యశ్వంత్ థియేటర్.